అన్నా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే చేసాం. ఒక జాయింట్ కలెక్టర్ని, ఇద్దరు పోలీసు వాళ్ళని, ఇద్దరు లబ్ధిదారుని జనం అకౌంట్లో చంపేశాం. ఈ కేసు మొత్తం రంగారాయుడు మీద తోసే బాధ్యత మీదే. నేను సీతారామని మాట్లాడుతున్నాను. లబ్ధిదారుల గొడవల్లో జాయింట్ కలెక్టర్ని, ఒక కానిస్టేబుల్ని, రైతుల్ని చంపేశారు. ఆ మర్డర్ కేసు నీ మీద పెట్టారు. కనిపిస్తే ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు. అర్జెంట్గా ఎస్పీ గారితో మాట్లాడు. నీకోసం ఎదురు చూస్తున్నా. నిన్ను ఎన్కౌంటర్లో లేపేయడానికి ప్లాన్ చేశాం. ఈ హత్యలకు నువ్వే కారణమని నీ మీద కేసు నమోదైంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజలు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్నది కాదు మా పోలీసులకు కావాల్సింది. పాలకులు ఏం చెప్తే దానికి గొర్రెలా తలుపడమే మా డ్యూటీ. అందుకే మా పోలీసుల చేతుల్లో ఒక్కోసారి మంచి వాళ్ళు అన్యాయంగా చనిపోతుంటారు. నేరస్తులు కళ్ళ ముందే హ్యాపీగా తిరుగుతుంటారు. ఇది తప్పు, ఇది తప్పు అని ప్రభుత్వాల చొక్కా పట్టుకుని అడిగే దమ్ము మాకు లేదు. ఆ దమ్ము, నిజాయితీ, ధైర్యం ఒక న్యాయస్థానానికే ఉంది. మీలాంటి మంచి వాళ్ళను కాపాడే బలం ఒక్క న్యాయమూర్తులకే ఉంది. వెంటనే వెళ్ళి కోర్టులో లొంగిపో, లేదా మా చేతుల్లో చచ్చిపో. పో. నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారు. వెంటనే కోర్టులో లింక్ ఎస్పీ గారు చెప్పారు. పదా కోర్టుకు వెళ్దాం. నువ్వు వెళ్ళని తీసుకుని ఇంటికి పదా. మీరు పదండ్రా. మనకేమవుతుందో అని నా పెళ్ళానికి ఒకటే కంగారు. ఏమే మాకేం కాలేదే, కోర్టుకి వెళ్తున్నాం. మెయిన్ రోడ్లో ఎందుకు వెళ్తామే? అక్కడ ఎదవలు ఉంటారని నాకు తెలవదు. ఈర్లపాలెం డొక్కలోంచి వెళ్తున్నాం.